అందరికీ జై శ్రీరామ్. జై శ్రీ లలితామాతాకి. లలితామాత అలంకరణలో అమ్మవారు ఎలా ఉందో చెప్పండి. మేమందరం కలిసి లలితా పారాయణం అయితే చాలామంది మహిళా భక్తులం వచ్చి పారాయణం చేశాము. పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అలియే పద్మరాగములు సువర్ణమనులు పర్యామడల పొడవున గలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు 64 కళామ తల్లులు వరాలను సగే పదాలు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగుల యుగులు మణిద్వీపానికి మహానిధులు కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు మా ఏరియాలో లలితా పారాయణం ప్రతి శుక్రవారం ఎవరింట్లో అడిగితే వాళ్ళ ఇంట్లో పెట్టి మా పారాయణం చేస్తూ ఉంటాము. నేను ముందు రోజు పెట్టిన కదండి అమ్మవారు తయారు చేసే విధానం, అట్లా ముందు రోజే తయారు చేసి తెల్లారి శుక్రవారం నాడు పొద్దున్నే మంచిగా అన్ని అలంకరణ చేసి అమ్మవారికి నైవేద్యం పూలు పళ్ళు గాజులు బ్లౌజ్ పీసులు అన్నీ పెడతారు. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఎవరి మనసుకు ఎలా నచ్చుద్దో అట్లా చేస్తూ ఉంటారు. కొందరైతే భోజనాలు పెడతారు, కొందరు ప్రసాదాలు పెడతారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ అమ్మవారు అన్నీ మాకు కల్పిస్తుంది. మేము అందరం కలిసి పారాయణం చేస్తూ ఉంటే ఒక మంచి వైబ్రేషన్ ఉంటుంది అమ్మవారిది. అక్కడ ఎన్ని అక్షౌహిణుల యుద్ధం చేసిపోయిందో అమ్మవారు, అట్లా మేము అందరము కూడా ఆ పారాయణం చేస్తానికి ఆరాట పడుతూ ఉంటాము. ఇంకా ఒకటి ఏంటంటే మాకు మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఒకరి ఇంట్లో ఇంకొకరి ఇంట్లో పెట్టుకోవాలని ముందడుగు వేస్తుంటాం. అందరి సహకారం ఉంటుంది. బాయ్ అండి అందరికీ.